ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ పాలనలో పేదల నోట్లోకి 4 ముద్దలు వెళ్లేవని, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచెం లాగిపడేసిందని అన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన జగన్ ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని నేను అలాగే ఉంటాను. పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూపిన తెగువకు, ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నెంబర్లు లేవు. వారికి సంఖ్యాబలం లేనే లేదు. కానీ భయాందోళన మధ్య ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధి లేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలన్నారు. కానీ అధికారిక అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా, న్యాయమేనా అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడ ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో ఏదో ఒక బటన్ నొక్కేవాళ్ళం. ఏదో రూపంలో ప్రతి కుటుంబానికి మంచి జరిగింది. 4,000 నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేట్ను కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. ఇక తిరుపతి మున్సిపల్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మన వాళ్ళు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్ ఇంటికి వెళ్లి ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9 వైఎస్ఆర్సీపీవే. కానీ అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి దారి మళ్లించి స్వయంగా ఎస్ఐ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండ్ ఓవర్ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడిని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా? చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మన వాళ్ళవే. 6గురిని ప్రలోభపెట్టి తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా గెలిచామని డిక్లేర్ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే. అయినా సరే ఒక చిన్న పదవి కోసం ఇన్ని దారుణాలు చేశారు. ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడూ రుణపడి ఉంటాడు అని అన్నారు. చివరకు చంద్రబాబు మీటింగ్ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కానీ కావాలనే మోసం చేస్తాడు. సూపర్ 6, సూపర్ 7 గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్ 6, సూపర్ 7 ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారం కోసం తప్పించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు. మాట చెప్తే ఆ మాట మీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. రాబోయే రోజులు మనవి. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతాయి. వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తల కోసం ఖచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్ 2.0 దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతానని జగన్ అన్నారు.